ఎందుకు ఎక్కువగా నల్ల దుస్తులను ఎక్కువగా ప్రదర్శిస్తారు? ఇది కలియుగ దైవం అయ్యప్ప స్వామి యొక్క సూచిక సార్. 41 రోజు మండలకాలం దీక్ష చేసి వారు ఇరుముడి కట్టుకొని శబరిమల వెళ్తారు కాబట్టి దాని గురించి అని 41 రోజు కోసానికి దానికి కొన్ని నియమాలు, కట్టుబాట్లు, పద్ధతులు ఉంటాయి. మొదటి నియమం ఏంటంటే ఏకభుక్త ఆహారం, అల్పాహారం. రెండోది నల్ల దుస్తులు ధరించి మరియు అయ్యప్ప స్వామి యొక్క సేవ చేస్తూ వారి యొక్క అనునిత్యం సేవ చేస్తూ ధరించడమే వారి ముందుగా అయ్యప్ప స్వామి మాల వేసుకోవాలంటే అసలు ఎలా ఉండాలి? అయ్యప్ప స్వామి మాల వేసుకోవాలంటే ఫస్ట్ అయ్యప్ప స్వామి అనుగ్రహం కావాలి సార్. ముఖ్యంగా ఎవరు పడితే వాళ్ళు వేసుకోవడానికి అవకాశం ఉండదు. అది ఎన్నో జన్మలు పుణ్యం ఉంటేనే అవకాశం వస్తుంది. మనం ఒకవేళ వేసుకోవాలనుకున్నా వేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఆ స్వామి కలియుగ దేవుడు, ఆయన అనుగ్రహం ఉంటేనే మాల వేయగలుగుతాం. ఇప్పుడు అయితే మాల గురుస్వాముల దగ్గర వేసుకోవాలంటారు. అసలు గురుస్వామి అంటే మాల నియమాల గురించి అన్నీ తెలిసి ఉండాలి. వాళ్ళ యొక్క పద్ధతులు, కట్టుబాట్లు స్వాములకు వాళ్ళు ఆ విధంగా నేర్పిస్తూ ముందుకు తీసుకెళ్ళి నడిపించాల్సి వస్తుంది. ఆ గురుస్వామి దగ్గరనే మాల వేసుకోవాలి. గురుస్వామి ఏంటంటే ప్రతిదీ ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది 4 గంటలకు స్నానం చేయడం కాడి నుంచి రాత్రి పడుకునే వరకు బాధ్యతగా చూసుకునే వ్యక్తి గురుస్వామి. అసలు గురుస్వామి అని ఇప్పుడు గురుస్వామిని మా మాలలో మటుకు గురుస్వామి అంటే ఇప్పుడు స్వామి మొదటిసారి చేసుకుంటే కన్యాస్వామి, రెండోసారి చేసుకుంటే కత్తిస్వామి, మూడోసారి చేసుకుంటే గంటస్వామి, నాలుగోసారి చేసుకుంటే గదస్వామి, ఐదోసారి చేసుకుంటే గురుస్వామి. ఈ గురుస్వామి అనేది 5వ సారికి తత్వం గురుస్వామి. కానీ 18 సార్లు నిండి శబరిమలకి వెళ్ళేసి వచ్చిన నిజమైన గురుస్వామి. ఆ గురుస్వామి యొక్క పద్ధతులు పాటిస్తూ వారికి అన్ని నియమాలు తెలుసు కాబట్టి 18 సార్లు నిండిన గురుస్వాములు అంతా గురువులు. అంతకంటే 36 సార్లు 40 సార్లు వేసిన గురువులు ఉన్నారు. వారు ఏదైతే నియమాలు పెట్టినో వారిని మేము ఆచరిస్తున్నాం, వాటిని మేము పాటిస్తాం. గురుస్వామి అనేది మాలకు మొదటి మెట్టు. అయ్యప్ప స్వామి పూజ విధానానికి మొదటి మెట్టు గురుస్వామి. గురుస్వామి ఉంటేనే మాలేయాలి. ఈ 41 డేస్లో ఒకవేళ రిలేటివ్స్లో కానీ ఇంట్లో వాళ్ళు కానీ చనిపోతే మహిళ అంటారు. సో అలాంటి టైంలో మాల తీసేయాలంటే ఖచ్చితంగా తీయాలండి. ఇప్పుడు ఎవరైతే మాల వేసుకునే వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క ఫ్యామిలీ, మదర్ కానీ, ఫాదర్ కానీ, అన్న కానీ, తమ్ముడు కానీ, ఈవెన్ వాళ్ళ అత్త కానీ, మామ కానీ, కాళ్ళు అడిగిన మామ కానీ ఎవరు చనిపోయినా సరే వాళ్ళ వంశంలో ఎవరు చనిపోయినా మాల తీయాల్సింది. అది పద్ధతి. మైలు అనేది పనికిరాదు. మాలకు మైలు పనికిరాదు. చావు అనేది లేదు. వాటికి ఎట్టి పరిస్థితుల్లో అది 2 విధాలు ఉంటాయి ఇక్కడ పూజ, తాంత్రము, మంత్రము. తంత్ర పూజ, ఈ తంత్ర పూజ విధానంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ మీరు చెప్పిన విధంగా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా పోతే ఖచ్చితంగా. స్వామివారు అయితే ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే శబరిమల క్రౌడ్ చూసుకోవచ్చు, మీరు చూసారా వీడియోస్? సో క్రౌడ్ కావచ్చు అదంతా ఇప్పుడు ఎప్పుడు లేని క్రౌడ్, ఇప్పుడు క్రౌడ్ ఉంటుంది అంటున్నారు. అలానే ఒకరినొకరు కొట్టుకుంటున్నారు, చాలా గొడవలు అవుతున్నాయి అంటున్నారు. అసలు ఎందువల్ల అంటారు? మీకున్న అనుభవం. స్వామి నేను చెప్పాలా స్వామి, నేను ఇప్పుడు 22వ సంవత్సరము ఈ మీడియా సృష్టిస్తుంది. కేవలం మీడియా హైప్. నిన్న మా స్వాములు వెళ్ళిర్రు, అక్కడ పోయి ఖాళీ మూవింగ్ ఆన్ నడుస్తూ వెళ్ళిపోతారు, దర్శనం చేసుకుంటారు. ఎటువంటి రూమర్స్కి తప్ప ఏం లేదు. స్వామి మాల వేసుకున్నాం, మా సంకల్పం స్వామి చూడాలని. పోతాం వస్తాం అన్న ఆలోచనతో పోతాం. 100% మా స్వామి మల్లెపూలు పెట్టుకుని రిటర్న్ తీసుకొస్తాం. ఇప్పుడు కేరళలో చూసుకుంటే అక్కడ తెలుగు వారిని సరిగ్గా గౌరవించరు అని కూడా ఎక్కువ విన్నాం. అదే తప్పండి. ఎవరు ఏందనేది ఇక్కడ ఏందనేది భాషా తత్వం ఏం లేదు. నడవడమే అక్కడ. ఇంకే అట్లాంటివి అయితే నాకు ఇంతవరకు సంఘటన జరగలేదు. ఎట్లా అనిపిస్తుంది సార్ అక్కడ పోలీసులు మన వాళ్ళు? లేదు, వ్యవస్థ చాలా మంచి వ్యవస్థ. మనం రిక్వెస్ట్ చేస్తే అప్పుడప్పుడు పిలుస్తారు కూడా. దగ్గర 16 సంవత్సరాలు రిక్వెస్ట్ చేసే లాస్ట్ ఇయర్ కొంచెం కష్టమైంది. మరి ఈ సంవత్సరం అయ్యప్ప అనుగ్రహం చూడాలి. దేవుని పార్టీ అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి, మా ఇల్లు వాకిళ్ళు సల్లంగా చూడు అయ్యప్ప స్వామి, మా పిల్ల పాపల్ని సల్లంగా చూడు స్వామి అయ్యప్ప స్వామి. సివిల్లో 18 టైమ్స్. సో అక్కడ మీరు అప్పుడు ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారు? ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే అక్కడ క్రౌడ్ కావచ్చు, గొడవలు ఇప్పటిదాకైతే ఏం కాలేదు. ఇప్పుడు న్యూస్లో వస్తుంది కాబట్టి నాకు తెలిసలే, కానీ అంత అయితే ఉండదు. ఎందుకంటే అయ్యప్ప స్వామి మొక్కున్న వాళ్ళు అందరూ బాగానే వస్తుంది. అయితే నేను ఇప్పటిదాకా అనుకోలేదు. 18 టైమ్స్ సివిల్లో పడిపూజ చేయించిన. దేవుని దయతో అయ్యప్ప దయతో అందరు స్వాములు వచ్చారు, అంతా సక్సెస్ఫుల్ చేశారు.
చాలా హ్యాపీ అనిపించింది. ఓకే చెప్పండి సార్, మీరేమి మా ఫాదర్ ఓకే మీరే 2007 కలిపి నాన్ స్టాప్ ఒక రోజు ఒక ఇయర్ బి బ్రేకప్ కాకుండా తెలుగు వాళ్ళని పట్టించుకో అట్లా ఏమి ఉండదు, అట్లా ఏమైనా ఫేస్ చేసి అట్లా ఏమి ఉండదు. ఇప్పుడు అక్కడ తెలుగు వాళ్ళే మొత్తం ఉండేది, అక్కడ ఏమంటారు హోటల్స్ గిటల్స్ పెట్టేది అంతా తెలుగు వాళ్ళే ఉంటుంది. నేను శబరిమలలో నీకు తెలుగు బి సంస్కృతం బి వచ్చేసారు. తెలుగు వాళ్ళంటే కొంచెం చీప్ గా చూస్తారు. తెలుగు తమిళ కన్నడ పబ్లిక్ మెయిన్, కేరళ కన్నా ఎక్కువ మనమే వెళ్తాం. అక్కడ ఆంధ్ర తెలంగాణ పబ్లిక్ ఎక్కువ మనమే ఉంటాం. అంటే ఎవ్రీ ఇయర్ లేని ఇయర్ ఏంటంటే కరోనాకి ఎక్కువ స్టాప్ అయిపోయి ఒకటేసారి పబ్లిక్ వితౌట్గా వెళ్ళిపోయింది. ఇయర్ సామాన్లు పెరుగుతుంది కానీ ఇయర్ తక్కువ అయితే లేదు అయ్యప్ప. వేరే దేవుళ్ళని చూసుకున్నా ఈ అయ్యప్పకి ఏంటంటే ఇయర్ పెరిగిపోతారు. ఇయర్ తక్కువ అయితే లేదు. కన్యాస్వాములు అయినా గురుస్వాములు అయినా ఇయర్ పెరుగుతుంది. అట్లా అదే ప్రౌడ్ అయిపోతుంది. సో అయితే అంతే కదా, ఇప్పుడు స్కూళ్ళల్లో ఇప్పుడు చాలా మందికి మాలలు వేసుకుంటున్నారు చిన్నపిల్లలు. సో అలా వాళ్ళని ఏంటి ఇవ్వట్లేదు అనమాట. ఏం చెప్తారు? అది స్కూల్ వల్ల ఉంటుంది కదా మెయింటెనెన్స్, కానీ అట్లా చెయ్యొద్దు పిల్లలు కదా. ఎందుకంటే చిన్నపిల్లలకి వేస్తేనే మాకు ఉంటుంది కంఠసాములు అన్నట్టు. ఇక మాకు ఉంటుంది కదా మణికంఠాలు అన్నట్టు ఉంటుంది స్కూల్ పిల్లలు కాదు. ఇక వాళ్ళు ఏంటంటే వాళ్ళ బేస్ బట్టి వాళ్ళ మణికంఠ అనే పేరు వచ్చింది చిన్నపిల్లలకి. చిన్నపిల్లల గురించి మణికంఠ అనే పేరు. ఫైనల్గా మాల ధరించేవాళ్ళు కావచ్చు, మాల ధరించిన నేను సివిల్ వెళ్ళిన దేవుడు ఊరేగించిండు. ఈరోజు ఇంత సక్సెస్ఫుల్ అయిందంటే అయ్యప్ప చేయనే అంతే.